అమ్మ, మొదటి రాశి అనేటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశి గురించి తెలుసుకుందాము. మేషరాశి వారికి ఈ రోజున వృత్తికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. నూతన బాధ్యతలు అనేవి అధికంగా ఉంటాయి. ముఖ్యంగా కొత్త బాధ్యతలతో పాటుగా శ్రమ అనేది అధికంగా ఉంటుంది. అలాగే మీ శక్తికి మించి మీరు చేస్తున్న పనులలో మీ యొక్క ఆలోచనలని పెట్టి కొత్త విధానాల్లో డెవలప్ అవ్వడానికి అది వృత్తిపరంగా మీరు చాలా రకాలుగా కృషి చేయడం అనేది, అలాగే కుటుంబ బాధ్యతలు అనేవి కూడా చాలా అధికంగా ఉండడం, ముఖ్యంగా తల్లి యొక్క ఆరోగ్యం మీద తగినంత శ్రద్ధ తీసుకుంటూ మీరు ముందుకు వెళ్ళడానికి కృషి చేయడం, వ్యవసాయ భూములు మొదలైన వాటికి సంబంధించి భూములు మొదలైనవి కొనడానికి ఆలోచనలు చేయడానికి కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలత అనేది అధికంగా ఉన్న రోజుగా మనం ఒకటి ఈ రోజుని భావించవచ్చు. వృషభ రాశి. అమ్మ, తదుపరి రాశి అనేటువంటి వృషభ రాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? వృషభ రాశిలో మనకి ముఖ్యంగా ఈ యొక్క కృత్తిక, రోహిణి, మృగశిర 2 పాదాలు. ఈ వృషభ రాశి వారికి ప్రయాణాలకి ఎక్కువ అవకాశం ఉంది. సామర్థ్యం పెరుగుతుంది. ఆలోచనలన్నీ కూడా వికసిస్తాయి. చక్కటి ఆలోచనలతో ముందుకెళ్ళడానికి మీరు చేసే కార్యక్రమాల్లో కొంతవరకు ఆటంకాలు లాంటివి ఏర్పడడం, ఆ విషయాల్లో వ్యక్తుల సహకారం, తోడ్పాటు మీకు అధికంగా లభ్యం అవ్వడం, దాని పరంగా అనుకున్న లక్ష్యాల సాధనలో అనుకున్న దిశగా మీరు ప్రయాణాలు చేయడం అనేది మొదలైన వాటికి ఆస్కారం ఉంది. అయినప్పటికీ మధ్యవర్తిత్వం మొదలైన వాటి విషయాల్లో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆకస్మికమైన ఖర్చులు మొదలైన వాటికి అవకాశం ఉన్నప్పటికీ కూడా దానిని తగిన విధంగా మీరు ప్రణాళికాపరంగా ఏర్పరచుకుంటూ ముందుకు ఏర్పరచుకున్న ధనం వల్ల దాన్ని ఏదో విధంగా దాన్ని అధిగమించగలుగుతారు. మిథున రాశి. మిథున రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు. ఈ మిథున రాశి వారికి కుటుంబ విషయంలో ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాలు కొంతవరకు అనుకూలత ఉన్నప్పటికీ కూడా, రావాల్సిన ధనాన్ని అందుకున్నప్పటికీ కూడా వీలైనంత వరకు ఆరోగ్య సంబంధమైన విషయాల్లో, అంటే ఆహార స్వీకరణ విషయంలో కానీ, లేకపోతే కొత్త ప్రదేశాలకు వెళ్ళి ఆహారాన్ని స్వీకరించే విషయాల్లో కానీ తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పటి నుంచో ఆగిన ధనం రావడం అనేది, దాన్ని చక్కగా ప్రణాళికాపరంగా ఏర్పరచుకుంటూ ఏ రకంగా పెట్టుబడులు పెట్టాలా అని మీరు ఆలోచనలు చేయడం, ముఖ్యంగా భూమికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ దృష్టి సారించడం, పోటీలు మొదలైన వాటిల్లో ఎక్కువ కృషి చేసి అనుకున్న ఫలితాలు సాధించడానికి ఎక్కువ శ్రమ చేయడం మొదలైన వాటికి తగిన రోజుగా ఈ రోజున మనం భావించవచ్చు. కర్కాటక రాశి.